బ్యాక్ పార్ట్ బోట్ నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూసేద్దాము. ఓన్లీ బ్యాక్ పార్ట్ డిజైన్ మాత్రమేనండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా ప్రాసెస్ అనేది. డోరీ కూడా లోడింగ్లో అయితే ఉంటుందండి. ముందుగా వచ్చేసి నేనైతే కట్ చేసిన పీసులన్నీ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇలా అనేది మనం తీసుకుంటాం కదా, బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ అనేది ముందే వేసుకున్నాం కదా, మన మార్కింగ్ ప్రకారంగా మళ్ళీ ఒక డ్రా చేసుకొని మళ్ళీ ఆ డ్రా చేసుకున్న విధానాన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసినామంటే బ్యాక్ సైడ్ అనేది పట్టేస్తుంది. పడుతున్న తర్వాత మనకి మళ్ళీ ఒకసారి డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న దాని మింకెళ్ళి స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. ఇక్కడ నేను డోరీ తీసుకోవడానికి అయితే ముందుగా డోరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి మనకు టెన్షన్ మందం కుట్టుతోనైతే తీసుకోవచ్చండి. ఎంతటి డోరీ అయినా సన్నగా తీసుకోవడానికైతే మనం లూప్ టర్నర్ను యూజ్ చేసినామంటే చాలా ఈజీగా వస్తుంది. మనకి సన్నగా అయితే వస్తుందండి. ఎంతటి క్లాత్ అయినా కానీ మనం సన్నగా అయితే తీసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనకి ఒకసారి బయటికి రాకుండా అప్పుడప్పుడు మనకి మధ్యలోనే ఊడిపోతూ ఉంటాయి కదా, అలా ఊడిపోయినా కానీ మళ్ళీ అయితే ఒకసారి పెట్టేసుకొని లాక్కున్నామంటే మనం బయటికి అనేది వచ్చేస్తూ ఉంటుంది. సన్నగా అయితే వస్తుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. ఇది మీషోలోనైనా ఎక్కడైనా దొరుకుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ను మనం మెయిన్ క్లాత్ మీద అయితే వేసేసాను. వేసేసి మధ్యలో ఒక స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఎందుకోసం అంటే క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. మనం మార్కింగ్ అనేది ఏ విధంగా వేసామో అదే విధంగా మనం కుట్ట అనేది వేసుకోవాలండి. మనం నీట్గా వస్తుంది. మనకు హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది. మార్కింగ్ వేసిన విధంగానే వస్తుంది. ఇప్పుడు డోరీ అనేది లోడింగ్ చేసుకోవాలి కదా, దానికోసం అని మనం ఇక్కడ మన డోరీ ఎక్కడ పెడతామో అక్కడైతే మనం డోరీ అనేది పెట్టేసుకోవాలి ముందుగా. ఇందులో అయితే మనకు వెళ్ళట్లేదని నేను ఇక్కడ లూప్ టర్నర్తోనైతే పెట్టేసి బయటికి లాగాను. ఈజీగా అయితే మనకి ఇక్కడి వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఒక కుట్ట అనేది వేసుకుంటాను. చూడండి, ఇక్కడ మనం మొత్తం కుట్ట అనేది వేసాం కదా, వేసిన తర్వాత మనకి కటింగ్ చేసుకోవాలండి. మధ్యలో కటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనకి నెక్ పార్ట్నంతా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన పీస్ని తర్వాత మనం టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. టక్స్ ఇచ్చడం వల్ల ఈజీగా తిరిగిపోతుంది. నెక్ అనేది ముడతలు రాకుండా ఉంటుందండి, వంగిపోకుండా. ఇప్పుడు మన డోరీ కాడ మళ్ళీ ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది. గట్టిగా మనం లాగినా కానీ కట్టుకోవడానికి గట్టిగా ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటాయి అనిపిస్తుంది కదా, మళ్ళీ డబల్ స్టిచ్ చేయడం వల్ల గట్టిగా వస్తుందండి. చాలా నీట్గా ఉంటుంది. డోరీ కూడా లోనికి వెళ్ళి వచ్చినట్టుగా నీట్గా కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ పద్ధతిని ఉపయోగించండి. చూడండి, ఇప్పుడు నేను మొత్తాన్ని అయితే నెక్కుని ఇలా అయితే తిప్పేసుకున్నాను కదా, తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మన పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. దీనిపైన మనం ఏదైనా డిజైనర్ లైస్ కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా తిప్పేసుకున్నామంటే బోట్ నెక్ అనేది ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.